So we are still continuing on routing. యూజర్స్ అనే రౌట్ క్రియేట్ చేసాం. ఆ యూజర్స్లో వాడి యొక్క ఐడి బేస్ చేసుకొని కంప్లీట్ యూజర్స్ డిస్ప్లే చేయడానికి ఈ పెరామ్స్ని ఎలా వాడేదని చూసాం లాస్ట్ సెషన్లో. ప్రాక్టీస్ చేశారా? ఇవి ప్రాక్టీస్ చేయకపోతే ఎక్కే ఛాన్సే లేదు. మీరు అనుకున్నట్టు ఒకటిసారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు చేస్తే మైండ్లో నిలవదు, ఖచ్చితంగా నిలవదు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్, ఈవెన్ కొన్ని వందల సార్లు చేసింది నేను కూడా మీ కళ్ళ ముందునే నేను డాక్యుమెంట్ రెఫర్ చేస్తా ఉన్నాను. అది దాని యొక్క కాంప్లెక్సిటీ. హై లెవెల్లో మీకు అర్థమైన మైండ్లో మీకు ఇంజెక్ట్ అవ్వాలి అంటే చాలా చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ టైం మనకు చాలా దగ్గర పడిపోయింది. మనం మ్యాక్సిమం మన లెక్క ప్రకారం 15th లోపల అనుకున్నాం మనం. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్ దట్ 15th పైన రెస్యూమ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను నేను. బట్ ఈ పాటికి నా మన రిడెక్స్లో ఉండి ఉంటే సరిపోయిండేది. బట్ ఇది కొద్దిగా ట్రాక్ చేస్తుంది. లెట్స్ సీ, ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా ఫినిష్ చేస్తాను. అట్లీస్ట్ ఈరోజు నేను రౌటింగ్ కంప్లీట్ చేసినానంటే ఇంకా 3-4 రోజులు కావాలి నాకు రిడెక్స్కి. రిడెక్స్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రిడెక్స్లో నార్మల్ రిడెక్స్ అనేది లేటెస్ట్ టూల్ కిట్, 2 టైప్ ఆఫ్ రిడెక్స్లు చెప్పాలి నేను. సో కాన్సెప్ట్ ఒకటే, దాన్ని ఇంత క్రితం ఎలా యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్లో ఎలా యూస్ చేస్తున్నారు అనేది 2 సార్లు నేను రిపీట్ చేయాలి దాన్ని, డిఫరెంట్ సింటెక్స్తో. అందువల్ల 4 సెషన్స్ పట్టచ్చు, 5 సెషన్స్ పట్టచ్చు. లేదు మీరు అడిగితే ఒకే సెషన్లో కూడా ఫినిష్ చేస్తాను నేను. సో అది పరిస్థితి. ఫైన్. ఇప్పుడు నెస్టెడ్ రౌటింగ్ అంటే ఆల్రెడీ మన దగ్గర కొన్ని రౌటింగ్స్ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇది యూజర్స్ అని ఒకటి ఉంది, యూజర్ డీటెయిల్స్ అని ఉంది, లాగిన్ అని ఉంది, పేజ్ నాట్ ఫౌండ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మేబీ we create app 6, we are in app 7. So app 7 లో యాప్ 7లో ఉన్నా. ఓకే, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ కాంపోనెంట్ కాల్డ్ డాష్బోర్డ్. సో డైరెక్ట్గా డాష్బోర్డ్ కాకుండా డాష్బోర్డ్ అనేది సెపరేట్ ఫోల్డర్. దీని లోపల డాష్బోర్డ్ లోపల ప్రాజెక్ట్స్, ప్రోడక్ట్స్, రివ్యూస్. అంటే డాష్బోర్డ్ లోపల మరలా 3 కాంపోనెంట్లు ఉన్నాయి. RAFC, వెల్కమ్ టు ప్రాజెక్ట్స్,
డాష్బోర్డ్లోకి వెళ్ళి app.jsలోకి వెళ్ళి ఈ డాష్బోర్డ్ని కాన్ఫిగర్ చేస్తాను. route path dashboard element nav barలో when I click dashboard కాంపోనెంట్ వచ్చింది. దీంట్లో if I go to dashboard, ఇక్కడ UL LIలు 3 So first one is products. Projects, reviews. Two. ఓకే ఫైన్ యాక్సెప్టబుల్ పేజ్ నాట్ ఫౌండే రావాలి, ఎందుకంటే ఇంకా మన app.jsలో dashboard.product సంబంధించింది ఎటువంటి ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. గో టు డాష్బోర్డ్. ఓకే, ఇక్కడ నేను దేన్ని క్లిక్ చేసినా ఈ టెక్స్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది, కానీ ప్రస్తుతానికి ఆ టెక్స్ట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ ఓపెన్ కావట్లేదు. రీజన్ ఏంటంటే ఇంకా మీరు app.jsలోకి వెళ్ళి దాన్ని కాన్ఫిగర్ చేయలేదు. ఈ మొత్తం క్లాస్కు మెయిన్ ఇంటెన్షన్ ఆ కాన్ఫిగర్ ఎలా చేయాలి, app.jsలోకి వెళ్ళి ఆ కాన్ఫిగర్ ఎలా చేయాలి అంటే మీరు 2 విధాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేయండి, dashboard.products వచ్చేసింది కదా, దాన్ని కాపీ చేసుకోండి, app.jsలోకి వెళ్ళి అది డాష్బోర్డ్కి ప్రోడక్ట్స్కి ఓకే. సో ఇప్పుడు వి జస్ట్ గో ఫర్ ది projects and finally reviews కదా.
dashboard, products, dashboard, projects, dashboard, reviews. Dashboard, wait, dashboard రావట్లేదు దాంట్లో. We just need to product project ఇక్కడ product go to dashboard.products, dashboard.projects, reviews. ఓకే, ఇవంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక ఇష్యూ గమనించండి. ఇవి మూడు దేనికి సంబంధించింది? కానీ నేను దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతూ ఉంది? డాష్ బోర్డ్ వెళ్ళిపోయింది. వెల్కమ్ టు డాష్ బోర్డ్ లేదు కదా. ఈ వెల్కమ్ టు డాష్ బోర్డ్ ఉండి దాని లోపల కదా ఈ డీటెయిల్ డిస్ప్లే కావాలి. డాష్ బోర్డ్ వెళ్ళిపోయింది కదా, ప్రాజెక్ట్స్ డాష్ బోర్డ్ వెళ్ళిపోయింది, ప్రాజెక్ట్స్ వస్తుంది. సో నాకు ఎంటైర్ రౌట్ రీప్లేస్ కాకూడదు, డాష్ బోర్డ్ ఉండాలి. డాష్ బోర్డ్ లోపల నాకు ఈ ఆప్షన్స్ చేంజ్ అవ్వాలి. లాజిక్ అర్థమైందా? ఇడేమవుతుంది, మెయిన్ దగ్గరిపోతా ఉంది. సో ఇలా నేను కాన్ఫిగర్ చేసిన దాని వలన కింద ఇవి మూడు కాన్ఫిగర్ చేసిన దానివల్ల ఏమైపోయిందంటే డాష్ బోర్డ్ అనేది రీప్లేస్ అయిపోయి డాష్ బోర్డ్ ప్లేస్లో ప్రోడక్ట్స్, ప్రాజెక్ట్స్, రివ్యూస్ వస్తుంది. నాకు డాష్ బోర్డ్ అలానే ఉండాలి. అలా చేయాలి అంటే అవి మూడింటిని కమెంట్ చేసేస్తాను మీ రెఫరెన్స్ కోసం. దీన్ని క్లోజ్ చేసేసి డాష్ బోర్డ్ని పేరెంట్గా చేసేస్తాను. ఇప్పుడు అవి మూడు ఏమైపోయింది, డాష్ బోర్డ్కి చైల్డ్ అయిపోయాయి. ఇవి ఏది అవసరం లేదు. ఇప్పుడు ప్లస్ నువ్వు డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఎక్కడైతే నువ్వు డేటా డిస్ప్లే చేయదలుచుకుంటున్నావో అక్కడ అవుట్లెట్
when I click projects, products, reviews. సో నా డాష్బోర్డ్ చేంజ్ కాలేదు బస్, నా డాష్బోర్డ్ అలానే ఉంది. ఇది డాష్బోర్డ్ లోపల ప్రోడక్ట్స్ని క్లిక్ చేస్తే ప్రోడక్ట్స్, ప్రాజెక్ట్స్ని క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్, రివ్యూస్ని క్లిక్ చేస్తే రివ్యూస్. సో డాష్బోర్డ్ కాన్స్టెంట్ రిమైన్ సేమ్, బట్ దాని లోపల ఉండేటటువంటి నెస్టెడ్ రౌట్స్ చేంజ్ అవుతుంది. సో దాన్ని నెస్టెడ్ రౌట్ అంటారు. ఇలా కాన్ఫిగర్ చేస్తాం మనం. ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్ డాష్బోర్డ్ అయిపోయింది. దాని లోపల ప్రోడక్ట్స్, ప్రాజెక్టు, రివ్యూస్ అనేది డాష్బోర్డ్కి చైల్డ్ అయిపోయింది. దాన్ని హ్యాండిల్ చేయాలంటే నువ్వు డాష్బోర్డ్లో ఈ అవుట్లెట్ ఇవ్వాలి. ఈ అవుట్లెట్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్లో నువ్వు ఏ పేజీకి నావిగేట్ అవుతున్నావో దాన్ని డిస్ప్లే చేసే ప్లేస్ అవుట్లెట్. అయిపోయిందా? డన్. దిస్ ఇస్ వాట్ నెస్టెడ్ రౌటింగ్ మీన్స్. ఏం బా ఏదో మెసేజ్ చూస్తూ ఉండ ఆయన. పర్లేదు, ఇలా వెయిట్ చేయమంటే చేస్తాను, నేను ఎమర్జెన్సీ ఉంటే ఫినిష్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ వాట్ నెస్టెడ్ రౌటింగ్ మీన్స్. ఎనీ డౌట్స్? నౌ ఫైనలీ లేజీ లోడింగ్, ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ రియాక్ట్ వచ్చి లేజీ లోడింగ్ చూద్దాం మనం. సో లేజీ లోడింగ్ నేను ఏం చేస్తానంటే I will go to the okay, so I have home, about, contact, register, login, users and dashboard. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది చూసామంటే యాప్ 6లోకి వెళ్ళి app.jsలో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ నౌ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు ఏ కాంపోనెంట్లో ఉండారు అనే దాంతో సంబంధం లేకుండా బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ అయినప్పుడే అన్ని కాంపోనెంట్లు లోడ్ అయిపోతాయి. మీరు ప్రాజెక్ట్ ఇప్పుడు జస్ట్ పేజ్ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నేను హోమ్ కాంపోనెంట్లో ఉన్నాను బస్, కానీ ప్రస్తుతానికి బిహైండ్ ది స్క్రీన్ నేను వెళ్ళి చెక్ చేస్తానంటే హోమ్ ఉంటుంది, అబౌట్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, రిజిస్టర్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది, యూజర్స్ ఉంటుంది, డాష్బోర్డ్ ఉంటుంది. మీరు ఆ కాంపోనెంట్కి వెళ్ళారా లేదా అనేది అప్రస్తుతం. బై డిఫాల్ట్ React.js will load all the components which is part of the project, whether it is required or not. దీని వలన అప్లికేషన్ చాలా స్లోగా ఓపెన్ అవుతాయి కొన్నిసార్లు. నువ్వు హోమ్ పేజ్లో ఉండవు, ఈ ప్రాజెక్ట్లో ఇంకొక 20 కాంపోనెంట్లు ఉంది, ఆ 20 కాంపోనెంట్లో ఒక 50 ఏపీఈ కాల్స్ ఉంది. ఆ ఏపీఈ కాల్స్లో ఎంతో డేటా ఉందనుకో, అవంతా నీకు అవసరం లేకపోతే కూడా లోడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల అప్లికేషన్ స్లో అయిపోతుంది. సో దీనిని అడ్రస్ చేయడానికి ఈ అప్లికేషన్ ఇలా స్లోగా కాకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక టాపిక్ తెచ్చారు. దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లేజీ లోడింగ్. అంటే హోమ్ పేజ్లో ఉండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోమ్ కాంపోనెంట్లో ఉండేటప్పుడు అన్ని కాంపోనెంట్లు లోడ్ అవుతోంది అని ఎలా చెప్పగలుగుతున్నాను? వెన్ ఐ మీన్ హోమ్ కాంపోనెంట్ ఏడేం మనకంటే కనిపించట్లేదు కదా, ఎలా చెప్పగలుగుతున్నానంటే లెట్ మీ గో టు డెవలపర్ టూల్.
ఓకే, దానికంటే ముందు మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో వర్క్ చేసేటప్పుడు ఒక హెచ్టిఎంఎల్ పేజ్, ఒక సిఎస్ఎస్ పేజ్, ఒక జావాస్క్రిప్ట్ పేజ్, ఇంతే ప్రాజెక్ట్. ఇదే మనం నేర్చుకున్నాం. మనము ఫిగ్మా ఫైల్ కన్వర్ట్ చేసినా, బేసిక్ 88 ఫైల్ కన్వర్ట్ చేసినా, ఎన్ని చేసినా అల్టిమేట్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక హెచ్టిఎంఎల్ ఫైలు, ఒక సిఎస్ఎస్ ఫైలు, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్. ఇవే మనం గిట్హబ్లో పేజెస్లో కూడా పోయి లైవ్లో పెట్టింది ఇంతే. మరి ఇక్కడేమో రియాక్ట్ జేఎస్ అది ఇది ఎన్నో పేర్లతో మనం ఇటు చూస్తాం. రియాక్ట్ జేఎస్ అనే పేరుతో మీరు కోడింగ్ రాసిన, బాగా గమనించండి, రియాక్ట్ జేఎస్ అనే పేరుతో మీరు కోడింగ్ రాసిన ప్రాజెక్ట్ని లైవ్లో పెట్టాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మాత్రమే. రియాక్ట్ జేఎస్ ఫైల్స్ని మనం లైవ్లో పెట్టము. మరి ఎందుకు సార్ ఇంత తతంగాలు? రియాక్ట్ జేఎస్లో మనం రాసిన కోడు లైవ్లో పెట్టడానికి ముందు జావాస్క్రిప్ట్గా కన్వర్ట్ చేసి లైవ్లో ఎత్తుకొని పోయి పెడతామే తప్ప, బ్రౌజర్కి అర్థమయ్యే ఏకైక లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ ఒకటే. కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్లో చూస్తున్నారంటే మీకు ఇడేమి రియాక్ట్ జేఎస్లు ఇవంతా ఏం కనిపించదు. ఉంటే హెచ్టిఎంఎల్ లేదా సిఎస్ఎస్ లేదా జేఎస్. ఈ పాయింట్ అర్థమైందా? వాడి టెక్నాలజీ పేరు ఏమైనా పెట్టుకొని బాస్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఇంకో జేఎస్, ఇంకో జేఎస్, నువ్వు 100 జేఎస్లతో రా, లాస్ట్ జేఎస్ జావాస్క్రిప్టే. సో మీరు రాసే ప్రతి ఒక్క కోడు అల్టిమేట్గా జావాస్క్రిప్ట్లో కన్వర్ట్ అయ్యి బ్రౌజర్లో డంప్ చేస్తాను తప్ప నువ్వు రాసినటువంటి కాంపోనెంట్లు ఈడొచ్చి ఏడ సార్ నేను ఇన్ని కాంపోనెంట్లు రాసిన ఏమైపోయింది అవి ఎంత అని అడగదు. సో బేసికల్లీ బ్రౌజర్కి రియాక్ట్ చేసి అర్థం కాదు కాబట్టి జావాస్క్రిప్ట్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అలా కన్వర్ట్ అయినటువంటి మెయిన్ ఫైలే bundle.js. bundle.js కోడ్ చూసామంటే ఇది మనం రాసినటువంటి కోడ్. ఓకే, సో ప్రస్తుతానికి ఈ ఫైల్ని మొత్తం నేను అలానే కాపీ చేసుకుంటాను. నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఇది మనం రాసినటువంటి ప్రాజెక్ట్. కంప్లీట్గా మనం రాసినటువంటిది ఈ విధంగా కంపైల్ అయిపోయి ఉండాలి. ఈ ఫైల్లో ఉంటుంది నువ్వు రాసినటువంటి అన్ని కాంపోనెంట్లు. నువ్వు ఏమేం కాంపోనెంట్ అంతా డెవలప్ చేసినావో ఆ కాంపోనెంట్ నువ్వు డైరెక్ట్గా బ్రౌజర్లో కూడా చూసుకో, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావని ఇది చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఫైల్ మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ కాంపోనెంట్లో ఎలాగో హోమ్లో ఉండాం కదా, హోమ్ వదిలే ఈ అబౌట్ యాడ్ అని చూడు. ఉందా? సో నెక్స్ట్ డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్ చూడు. లోడ్ అయిందా? కానీ మీరు ఇంకా మెయిన్ .js ఉన్నారు. ఇవంతా మనకు అవసరమే లేదు. సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. మ్యాథ్స్లో ఏదో ఉంది కదా, రాస్తాం కదా, ఏదో ఒకటి ప్రూవ్ చేయమని చెప్పి మనకు మ్యాథ్స్లో అడిగితే మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా. సో x=50, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, సేయింగ్ దట్ అవసరం ఉన్నా లేకపోయినా, మీరు ఈ కాంపోనెంట్లో అవసరం ఉన్నా లేకపోయినా
ఇక్కడ మీరు చూసారంటే బండల్ డాట్ జేఎస్లో ఈ అన్ని కాంపోనెంట్లు డంప్ అవుతా ఉంది. బికాస్ ఆఫ్ దిస్ పెర్ఫార్మెన్స్ విల్ కమ్ డౌన్. విత్ హెల్ప్ ఆఫ్ లేజీ లోడింగ్, నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఇది లేజీ లోడింగా, ఇవి మనం ఏం చేయాల్సిన పనిలే. రియాక్ట్ క్రియేట్ చేసేటప్పుడే వాళ్ళు ఏం చేస్తుంటారంటే దెర్ ఇస్ ఎ టెక్నాలజీ కాల్డ్ ప్యాకేజ్ డాట్ జేసన్లో వెబ్ ప్యాక్ అని ఒక కాన్ఫిగరేషన్ ఇచ్చింటాడు. ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్లో ఈ రియాక్ట్ స్క్రిప్ట్కి వెళ్తాం కదా, ఈ రియాక్ట్ స్క్రిప్ట్స్ అనేవాడు దానికి వెళ్ళినామంటే ఐ థింక్ లెట్ గో టు నోడ్ మోడ్యూల్స్. React script, Babel. ఏమి బేబెల్ అంటే, ఈ బేబెల్ అనేది జావా స్క్రిప్ట్లో రాసినటువంటి వన్ ఆఫ్ ది లైబ్రరీ. దీని పని ఏమిటంటే నువ్వు రాసిన రియాక్ట్ చేసి తీసుకొని పోయి జావా స్క్రిప్ట్గా కన్వర్ట్ చేసేదే దీని పని. మన చేతికి ఏమట్టి అంటదు, ఆల్రెడీ వాళ్ళు రాసి పెట్టేసిండారు కోడింగ్, కాకపోతే మీరు అర్థం చేసుకోవాలంతే. ఇవంతా బిహైండ్ ద స్క్రీన్ జరుగుతుంది. కొన్ని ఇంటర్వ్యూలో మీరు అడుగుతారు వాట్ ఈజ్ మీన్ బై బ్యాబెల్, వాట్ ఈజ్ మీన్ బై వెబ్ ప్యాక్ అనేసి. ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ బట్ ఐ నో దట్ విల్ హెల్ప్ టు కంపైల్ ది రియాక్ట్ అప్లికేషన్ అని చెప్పండి చాలు. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ ప్రాజెక్ట్. ఓకే, ఈ బండల్ డాట్ జేఎస్ ద్వారా మనకు నిరూపితమైంది ఏమిటంటే అవసరం ఉన్నా లేకపోయినా గ్లాస్ టచ్ దూరంగా వచ్చి అది ఫిక్స్ కాలేదు సరిగా, దాని అమ్మ టచ్ చేసుకుందా మొత్తం పళ్ళు నిరిగి పైన పడింది. సో అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కాంపోనెంట్లు లోడ్ అవుతా ఉంది అనేది క్లియర్గా తెలిసిపోయింది. నౌ వీ నీడ్ టు జస్ట్ అప్లై ది లేజీ లోడింగ్. నేను సింటాక్స్ మర్చాను, లెట్ మీ చెక్. React.js lazy loading. So go back to the suspense. ఓకే, సో ఒక్కొక్క కాంపోనెంట్గా నేను జస్ట్ నీడ్ టు మేక్ యాజ్ ఎ లేజీ. సో బ్రింగ్ ఇట్ ది యూజర్స్, const users equal to react.lazy and the path callback function
ఓకే, యూజర్స్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోకుండా రియాక్ట్ డాట్ లేజీ అని ఇచ్చి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. నౌ ఇక్కడ nav బార్ పైన సస్పెన్స్ ఫాల్ బ్యాక్. nav బార్ పైన nav బార్ ఇంక్లూడ్స్ ఎస్ సస్పెన్స్ దీంట్లో ఫాల్ బ్యాక్ includes routes. Let's go and see any errors. So far so good. ఓకే, సో ఇప్పుడు కూడా బండలే కదా వచ్చింది. దీని లోపలికి వెళ్ళి దీన్ని కాపీ చేసుకునేసి మన ఎగ్జిస్టింగ్ బండల్లోకి వచ్చేయండి. ఇక్కడ మన బండల్. సో టోటల్గా ఎన్ని లైన్ల ఆఫ్ కోడ్ ఉంది? బిఫోర్ లేజీ లోడింగ్ ఇది. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాం, బండల్ a.js ఆఫ్టర్ లేజీ .js. ఓకే, ఫైల్ వైజ్ సేమ్. నౌ లెట్స్ సీ అబౌట్ కాంపోనెంట్ దీంట్లో ఉందా? అబౌట్ వస్తుంది, రాకూడదే. ఇది మనం కరెక్ట్ ఫోల్డర్లోనే చేసాము దాన్ని. ఇది ఆవేశం అంటే ఆ ప్రాజెక్ట్లో చేసి ఉంటాను. గో టు app7 app.jsలో చేసి ఉన్నాను నేను. ఓకే ఫైన్, ఇంకోసారి కూడా చేద్దాం. app.js app6 app.jsకి వెళ్తాం. Take this component, components.home. No, అది ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ అంటుంది. సో
Let's go and take the bundle. అబౌట్ కాంపోనెంట్ లేదు. ప్రీవియస్ బండల్లో చూడండి అబౌట్ కాంపోనెంట్ ఉంటుంది. about.jsx లైన్ నెంబర్ 293లో అబౌట్ కాంపోనెంట్ ఉంది చూడండి. ఇక్కడ లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ మాత్రం ఉంది, కానీ ఇంకెక్కడ లేదు. అబౌట్ కాంపోనెంట్ యొక్క అడ్రస్ ఉందే కానీ లోడ్ కాలేదు. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేసి ఇప్పుడు నేను అబౌట్ పైన క్లిక్ చేస్తాను. అబౌట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇదేం డౌన్లోడ్ అవుతా ఉంది? అబౌట్ మాత్రమే డౌన్లోడ్ అవుతా ఉంది. కాంటాక్ట్ పైన క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఇది లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. అదే కానీ నేను లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేయకపోతే, సో దాన్ని నేను కట్ చేసుకుంటాను, కాపీ చేసుకునేసి బ్యాక్కి వెళ్తాను. ఇప్పుడు లేజీ లోడింగ్ లేదు. పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను హోమ్లోకి వెళ్ళి. ఇప్పుడు మొత్తం లోడ్ అయిపోయి ఉంటుంది. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్ళినాను అనుకో, దీన్ని క్లియర్ చేసేసి ఇప్పుడు అబౌట్కి వెళ్ళినాను అనుకో, ఆల్రెడీ లోడ్ అయిపోయింది కదా, కాబట్టి ఇదేం లోడ్ కాదు. కాంటాక్ట్కి వెళ్తే ఏం లోడ్ కాదు, రిజిస్టర్ ఏం లోడ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ లోడ్ అయిపోయింది. అదే నేను ఇప్పుడు వెళ్ళి లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేసేస్తాను. సో ఇప్పుడు క్లియర్, హోమ్, రిఫ్రెష్. సో బై డిఫాల్ట్ bundle.js లోడ్ అయింది. క్లియర్ చేసేస్తాను, హోమ్కి వెళ్తాను, హోమ్లోనే ఉంటాను. ఇప్పుడు అబౌట్ ఓపెన్ అయిందా? కాంటాక్ట్ వచ్చిందా? రిజిస్టర్. సో బేసికలీ లేజీ లోడింగ్ ఇది కాన్సెప్ట్. ఏది కావాలనో అది మాత్రం హోమ్లో ఉన్నప్పుడు హోమ్ కంటెంట్ మాత్రమే డౌన్లోడ్ అవ్వాలి, అబౌట్లో ఉండేటప్పుడు అబౌట్ కంటెంట్ మాత్రమే డౌన్లోడ్. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను ChatGPT ఉపయోగించి కాపీ పేస్ట్ చేశాను కోడ్. బట్ వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ డైరెక్ట్గా టైప్ చేసి ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎర్రర్ I will explain. Okay, with this except redux మిగిలిన మొత్తం కంప్లీట్ అయింది. కాకపోతే ఇంకా కొన్ని చిల్లర టాపిక్లు ఉన్నాయి, చిన్న చితక. మేజర్ బిల్డింగ్ బ్లాక్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. రియాక్ట్ అనేది ఇట్స్ స్టేట్ మేనేజ్మెంట్ టూల్. ఎలా అంటే ఇప్పుడు మీరు హోమ్లోకి వెళ్ళినారు, హోమ్ కాంపోనెంట్లో కొంచెం డేటా డిక్లేర్ చేసుకున్నారు, యూజ్ స్టేట్ ఉపయోగించి మై యూజర్ ఇట్లా డేటాలు. అబౌట్లోకి వెళ్ళి అబౌట్లో కొంచెం డేటా డిక్లేర్ చేశారు, కాంటాక్ట్లోకి వెళ్ళి కాంటాక్ట్లో కొంచెం డేటా డిక్లేర్ చేశారు. అంటే మీరు ఎన్ని కాంపోనెంట్లు క్రియేట్ చేస్తే అన్ని కాంపోనెంట్లోనూ పోయి కొన్ని వేరియబుల్స్ కొంత డేటా మీరు డిక్లేర్ చేసుకుంటూ ఉంటారు. అది వచ్చి ఎవరికి వాడే యమునా తీరే. ఈ కాంపోనెంట్లో ఉండే పేరే ఆ కాంపోనెంట్లో రావచ్చు, ఆ కాంపోనెంట్లో ఉండే పేరు ఇంకో కాంపోనెంట్లో రావచ్చు. ఇండివిజువల్గా వానికి వాడు డిక్లేర్ చేసుకునే కాన్సెప్టు ఇన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఇవంతా లేకుండా వీటన్నిటికీ తలపైన కామన్గా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్లో పెట్టుకుంటాం డేటా మొత్తమే. అంతా అన్ని కాంపోనెంట్లకు సంబంధించిన డేటా దాంట్లో పెట్టుకొని మార్చాలన్నా ఆడిపోయే మార్చాలి, తెచ్చుకోవాలన్నా ఆడి నుంచే తెచ్చుకోవాలి. దాని పేరు సెంట్రలైజ్డ్ స్టేట్ మేనేజ్మెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూపర్ మార్కెట్ కాన్సెప్ట్. ఇన్ని రోజులు మనం ఏం చేస్తా ఉంటే మటన్ కావాలి చికెన్ షాప్కి వెళ్తా ఉంటాం, మందు కావాలి మందు షాప్కి వెళ్తా ఉంటాం, మెడికల్ షాప్ అదే కాన్సెప్ట్ అక్కడ. ఈడేమవుతుందంటే అప్లికేషన్ పెరిగే కొద్దీ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇండివిజువల్ కాంపోనెంట్లో ఆ డేటాని హ్యాండిల్ చేయడానికంటే బెటర్గా ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్లో పెట్టి మేనేజ్ చేయడం అనేది ఉద్దేశం. ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి, అంత ఎక్కువ ఉండదు. రైట్. అలా ఈ కంటెక్స్ట్ ఏపీఐలో మనం యూజర్ కంటెక్స్ట్ పైన కన్స్యూమర్ పైన ప్రొవైడర్ పెట్టేసి కింద కన్స్యూమ్ చేసుకుంటా ఉంటే సిమిలర్ టు దట్ రెడెక్స్. ఓకే, దట్ వీ విల్ సీ టుమారో. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.